తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈరోజు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021లో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సీతక్క అప్పటి ఎన్ఎస్ఐయుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూరు వెంకట హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా రోగులకు ఉచిత అంబులెన్స్ సేవలు అందించాలని, వ్యాధితో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం చేయాలని వారు అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉండగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపిస్తూ అప్పటి కేసీఆర్ సర్కార్ సీతక్క, బాల్మూరి వెంకటపై కేసు నమోదు చేసింది. ఆ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగానే ఇవాళ వారిద్దరూ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. అయితే విచారణ జరిపిన కోర్టు కేసును ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. రెడ్డిగా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఛాన్సీ, కరోనా టైంలో ఏదైతే కరోనా నిబంధనలు ఉల్లంఘించారని 2020లో మంత్రి అప్పటి సీతక్క మీద అటు ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకటపై కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే అప్పుడు ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారని తెలియటంతో మంత్రి సీతక్క ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. అప్పుడు కరోనా నేపథ్యంలోనే దానికి సంబంధించి ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలో దానికి లోబడే మేము అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే దీనికి సంబంధించి కూడా ధర్నా చేయడం జరిగిందని చెప్పి సీతక్క ఈ రోజు కోర్టుకు హాజరైన నేపథ్యంలో చెప్పడం జరిగింది. అప్పటి ప్రభుత్వం కావాలని ఏదైతే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది అనే ఉద్దేశంతోనే మా మీద కావాలని చెప్పి నింద మోపారని చెప్పి చెప్పడం జరిగింది. సీతక్క తరపు సీనియర్ న్యాయవాదులుగా కృష్ణ కుమార్ గౌడ్, కుర్మా నరేందర్, ఎస్ఎస్ రావు వాదనలు వినిపించినట్లుగా కూడా తెలుస్తుంది. మా వాదనలో విన్న కోర్టు తదుపరి ఏదైతే సీతక్క చెబుతూ వచ్చింది, మా వాదనలు విన్న కోర్టు ఫిబ్రవరి 5కి వాయిదా వేశారని. అప్పుడే ఏదైతే న్యాయస్థానాలు వీటన్నిటి కూడా మ్యానిపులేట్ చేశారు, మా మీద కావాలనే కేసులు మోపారని కూడా సీతక్క చెప్పింది. మెయిన్ గా ప్రజలు ఏదైతే అప్పుడు ఆక్సిజన్ కూడా కరోనా టైంలో 2020లో ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితిలో ప్రజలు మా వద్దకు వచ్చారు. సో మేము ఆ విషయాన్ని టేకప్ చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే ప్రజలకు కాపాడేందుకు ప్రజల దృష్టి ప్రజల ఆరోగ్యం కాపాడేందుకే మేము చేసిన ధర్నాకి మాకు ప్రతిఫలమే ఈ కోర్టు చుట్టూ తిరుగుతున్నాము. అప్పటి ప్రభుత్వం కావాలని కూడా మా మీద కేసులు పెట్టిందని చెప్పి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆరోపించారు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.